హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన ట్రావెల్స్ గ్రంథంలో తెలంగాణలోని ఏ పరిశ్రమ గురించి పేర్కొన్నాడు? తెలంగాణలోని ఏ పరిశ్రమ గురించి పేర్కొన్నాడు? ఆన్సర్ వరంగల్ డరీలు జంపకానాలు గురించి పేర్కొన్నాడు. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ సరి అయినటువంటి వాటిని గుర్తించడము. లోహాలను తీగలుగా చుట్టి అద్భుతమైన ఆకారాన్ని ఇవ్వడమే ఫిలిగ్రీ ఆర్ట్ ప్రత్యేకత. సిల్వర్ ఫిలిగ్రీ కళను ప్రవేశపెట్టిన వారు కడార్ల రామయ్య. సో ఇవి రెండు కూడా సరి అయినవే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్: వెండి నగిషి పనులు అంటే సిల్వర్ ఫిలిగ్రీ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 కరీంనగర్. నెక్స్ట్ వన్: సిల్వర్ ఫిలిగ్రీ స్థానికంగా ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది? ఆన్సర్ జాలి. నెక్స్ట్ వన్: కింది వాటిలో ఏ ప్రాంతాన్ని కాటన్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేర్కొంటారు? అది ఏ ప్రాంతాన్ని? గద్వాల. నెక్స్ట్ వన్: అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీరను నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరు? పరందాములు. నెక్స్ట్ వన్: తెలంగాణ సిల్క్ సిటీగా ప్రసిద్ధి పొందిన ప్రాంతాన్ని గుర్తించండి. పోచంపల్లి. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ నిర్మల్ పెయింటింగ్స్లోని డెకో పెయింటింగ్ అనేది ప్రత్యేకత అన్నమాట. నిర్మల్ కళా నైపుణ్యంలో ఇండియన్ మొఘల్స్ స్కూల్ ఆర్ట్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మల్ బొమ్మల తయారీకి పొనికి కర్రని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్: ఏనుగుల వీరస్వామి తన కాశీ యాత్ర చరిత్రలో కింది వాటిలో ఏ కళను గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మల్ బొమ్మలు పంచపాత్రలను గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్: నిర్మల్ ఆర్ట్ వేర్కి ఆద్యుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ నిమ్మయ్య నాయుడుని పేర్కొంటారు. నెక్స్ట్ వన్: కింది వాటిని జతపరచండి. సో ఇక్కడ పేపర్ మిల్ అవి ఉన్నటువంటి ప్రాంతాలను జతపరచడము. సో ఇక్కడ చూసినట్లయితే ఏపీ రేయాన్ పరిశ్రమ కమలాపూర్. నెక్స్ట్ శ్రీరామ స్ట్రా బోర్డ్ లిమిటెడ్ నేరుడుచర్ల. నెక్స్ట్ నాగార్జున పేపర్ మిల్ పటాన్ చెరువు. నెక్స్ట్ భద్రాచలం పేపర్ మిల్ సారపాక. నెక్స్ట్ వన్: కింది వాటిలో ఐటీసీ వారు చేజిక్కించుకున్న కాగితపు పరిశ్రమ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భద్రాచలం పేపర్ మిల్లు. నెక్స్ట్ వన్: తెలంగాణలోని పెంబర్తి ఏ కళకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఇత్తడి కళకు. నెక్స్ట్ కింది వాటిలో గొల్లభామ చీరలు ప్రధాన తయారీ ప్రాంతం ఏంటి అంటే సిద్దిపేట. నెక్స్ట్ వన్: కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ చూసినట్లయితే సరి అయినవి ఏంటంటే డోక్రా అనేది
బెల్ మెటల్కు సంబంధించింది, ఇదొకటి సరి అయినది. నెక్స్ట్ కింది వాటిలో డ్యాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజోదారోకు ఏ కళ ప్రసిద్ధి చెందింది? డోక్రా మెటల్ కళ ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారిగా 2004, 2005లో భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులను గుర్తించండి. ఆన్సర్ డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇక్కత్, ఆర్నముల కన్నడి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రేడ్ మార్క్ ఏమిటి? తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రేడ్ మార్క్ ఏది? ఆన్సర్ గోల్కొండ ట్రేడ్ మార్క్. నెక్స్ట్ తెలంగాణలో మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏసీసీ 1958లో మంచిర్యాలలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కింది పరిశ్రమలను కాలక్రమంలో అమర్చండి. కాలక్రమంలో అమర్చడం. సో ఇక్కడ ఫస్ట్ బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటి, ఈసీఐఎల్, మితాని. నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి ఔషధ నియంత్రణ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేశారు? రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డివైజర్ పార్క్ని ఎక్కడ ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ పార్క్ని ఎక్కడ ప్రారంభించారు? సుల్తాన్పూర్లో. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి. ఆన్సర్ టీఏఎస్కే టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నెక్స్ట్ వన్ కింది వాటిలో టీఎస్ఐసి ఎవరి సహకారంతో గ్రామీణ ఆవిష్కరణలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు? అది ఎవరి సహకారంతో? ఆన్సర్ యూనిసెఫ్ ఇంకా ప్రథమ్ వీరి సహకారంతో. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఎన్ని సరైన అంశాలు గుర్తించండి. సో ఇక్కడ ఎన్ని సరి అయిన అంశాలంటే టీ ఐడియా అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అచీవ్మెంట్, దీని యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట టీఐడిఈఏ, టీ ఐడియా యొక్క. నెక్స్ట్ వన్ కింది వాటిలో ఆవిష్కరణలకు పరిశోధనలకు వెంచర్ క్యాపిటలిస్టులకు మధ్య అవసరమైన అనుసంధానతను ఏర్పాటు చేసే ప్రోగ్రాం ఏంటో గుర్తించండి. RICH రిచ్. నెక్స్ట్ కింది వాటిలో ప్రపంచంలోని వివిధ స్టార్టప్లతో హైదరాబాద్ స్టార్టప్లను అనుసంధానించే ఆలోచన ఏది? ఆన్సర్ టీ బ్రిడ్జ్. నెక్స్ట్ కింది వాటిలో టీ హబ్ భవనం పేరు గుర్తించండి. టీ హబ్ భవనం యొక్క పేరు ఏంటంటే క్యాటలిస్ట్. నెక్స్ట్ చిన్న సూక్ష్మ పరిశ్రమకు కావలసిన ఉద్యోగ నైపుణ్యం పట్ల శిక్షణ కల్పించటం, ప్రస్తుత ఉద్యోగులకు పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం అభివృద్ధిని శిక్షణను ఇచ్చే సంస్థ కింది వాటిలో ఏది? ఆన్సర్ ASSIST అసిస్ట్. సో ఓకే ఇక్కడ ASIST. సో ఇక్కడ 2 Sలు అయితే లేవండి, ASIST. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లైడ్ సూసైడ్ ఇంటర్వెన్షన్ స్కిల్స్ ట్రైనింగ్. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో
స్పెషల్ ఎకనామిక్ జోన్ని నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే సంస్థ ఏమిటి? దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే సంస్థ టిఎస్ఐసిసి. నెక్స్ట్ భారతదేశంలో బల్క్ డ్రగ్ అండ్ వ్యాక్సిన్స్ రాజధానిగా ప్రసిద్ధి చెందిన నగరం ఏమిటి? హైదరాబాద్. నెక్స్ట్ కింది వాటిలో కార్పొరేట్ సంస్థలు కోరుకునే నైపుణ్యాలను, సృజనాత్మకతను, సాంకేతికత పరిజ్ఞానం, అర్హతలు గల పట్టభద్రులను అందించి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఏమిటి? ఆప్షన్ 3 టాస్క్. నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ యానిమేషన్కు సంబంధించిన పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? రాయదుర్గంలో. నెక్స్ట్ సరిగ్గా జతపరిచినవి గుర్తించండి. సో సరిగ్గా జతపరిచినవి ఐడిపిఎల్ బాలానగర్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సరి అయినది ఏంటంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 7 సెజ్లు మాత్రమే ఉన్నాయి. 7 సెజ్లు మాత్రమే ఉన్నాయి. మహేశ్వరంలో ఎలక్ట్రిక్ హార్డ్వేర్ సెజ్ని డీనోటిఫైడ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేసిన తొలి లాజిస్టిక్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ మంగళంపల్లిలో కలదు. నెక్స్ట్ షీ టీమ్ని విస్తరించండి. ఆన్సర్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ టీ హబ్ 20కి సంబంధించిన సరైన అంశాలు ఏమిటో గుర్తించండి. టీ హబ్ 20కి సంబంధించి సరైనవి ఏంటంటే టీ హబ్ 20 ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఫ్రాన్స్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని ఆవిష్కరించారు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ భారతదేశంలో తోళ్ల పరిశ్రమలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. సో ఇది సరైనదన్నమాట. నెక్స్ట్ వన్ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇక్కడ భారతదేశంలో పట్టుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక. ప్రపంచంలో పట్టుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.